తిరుపతి జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో టీడీపీ 6 నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించగా తిరుపతి నియోజకవర్గం కూటమి అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు 60,000 పైచిలుక మెజార్టీతో గెలుపొందారు. గెలుపొందిన అనంతరం ఆర్ఎన్ శ్రీనివాసులు ఐ న్యూస్తో తన ఆనందాన్ని పంచుకున్నారు. తిరుపతిని ఐటీ హబ్గా తీర్చిదిద్ది యువతకు ఉపాధి కల్పనలో ముందు ఉంటానంటున్న ఆర్ఎన్ శ్రీనివాసులతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. తిరుపతి జిల్లాలోని 7 నియోజకవర్గాలకు సంబంధించి టీడీపీ అదేవిధంగా కూటమి క్లీన్ స్విప్ చేసినందుకు కావచ్చు. మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించి 6 నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధిస్తే తిరుపతి జనసేన అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు తిరుపతి నుంచి భారీ మెజారిటీతో, అంటే రాయలసీమలోనే అత్యధిక మెజారిటీ ఆర్ఎన్ శ్రీనివాసులు అని చెప్పుకోవచ్చు. మనతో పాటు ప్రస్తుతం ఆర్ఎన్ శ్రీనివాసులు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు. సార్ చెప్పండి సార్, రాయలసీమలోనే అత్యధికంగా మీరు మెజారిటీ 60,000 పైచీలకు మీకు గెలిచినట్టు తెలుస్తుంది. అంటే ఎలా ఉంది సార్ మీకు? ఓం నమో వెంకటేశాయ. ఇది తిరుపతి తిరుమల ప్రజల కోరిక. ఒక మంచి వ్యక్తిని భగవంతుడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తిరుపతికి తీసుకురావడం జరిగింది. అది పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశీస్సులతో ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా కంటెస్ట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు తీసుకొని ఖచ్చితంగా కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు, ఆయన విధి విధానాలని బలపరుస్తారనేసి, అదేవిధంగా చంద్రబాబు గారి అనుభవం, మోదీ గారి సహకారం మూడు కలిపి తిరుపతి పట్టణం అభివృద్ధి చేస్తారనే ఒక దిశతో చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ రాక్షస దుర్మార్గపు పాలనలో ఒక కుటుంబమే అధికారం తీసుకొని కుటుంబం మొత్తం ఒక ఇంటికే అధికారం తీసుకొని ప్రజలను భయభ్రాంతులు చేసి ఈ ఆధ్యాత్మిక నగరంలో దుష్ట పాలన సాగించడం ఎన్నో తెలిసిన విషయం. అవన్నిటినీ ప్రజలు భరించలేక రాయలసీమలోనే ఈరోజు జనసేన పార్టీలో కూడా మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తర్వాత అత్యధిక మెజారిటీ తేవడం తిరుపతి ప్రజల ఆకాంక్షతో చేశారు. ఆ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను, వారికి జవాబుదారీతనంగా ఉంటాను. వారి మాటలన్నీ కూడా నేను ఖచ్చితంగా విని అక్కడికక్కడ వారికి సహకరిస్తాననేసి కూడా తెలియజేస్తున్నాను. తిరుపతిలో ఎక్కువగా యువత ఉంది. యువతకు సంబంధించి ఇప్పటికే చాలా వరకు చెడు అలవాట్లకు కూడా అలవాటు అయిపోయినట్టు. కానీ పవన్ కళ్యాణ్ యూత్కి సంబంధించి ఉంటారు. అంటే వీళ్ళకి ఉపాధి కల్పన ఏమన్నా మీరు తిరుపతిలో చేసేదానికి ఆస్కారం ఉందా? దానికి ఏ విధంగా పోరాడతారు? ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయం రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేకుండా తప్పుదారి బట్టి రాష్ట్రాల్లో గంజాయి వ్యాపారాలు మొదలుపెట్టి సొంత నాయకులు బలపరుచుకునే దానికోసం కొంతమందికి దుష్ట అలవాట్లు తయారు చేశారు. అవన్నిటిని కూడా అంతం చేసి రాబోయే రోజుల్లో తిరుపతి పుణ్యక్షేత్రంలో మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కారిడార్ని నియమించి, అదే ఇండస్ట్రియల్ కారిడారు ఇవన్నింటిని కూడా రెండింటిని కూడా చేసి ఉపాధికి ఒక పక్క, ఉద్యోగాలు అవకాశాలు ఒక పక్క, పిల్లలకు యువతకు భవిష్యత్తుకు ఎడ్యుకేషన్ ద్వారా కూడా ఇక్కడ మంచి ఐటీ కారిడార్ని కూడా నిర్మిస్తారనేసి కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా వాటికి మా వంతు కృషి చేసి పవన్ కళ్యాణ్ గారి దగ్గర, చంద్రబాబు గారి దగ్గర శాంక్షన్ చేసుకొని తిరుపతి పట్టణ ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఇది మొత్తం మీద చూసుకుంటే తిరుపతి ఈ నియోజకవర్గం సంబంధించి జనసేన అభ్యర్థి రాయలసీమలోని అత్యధిక భారీ మెజారిటీతో 60,000 పైచిలుక మెజారిటీతో గెలుపొందడం. అంటే మొత్తం తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 7 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలు టీడీపీ కైవసం చేసుకుంది. అయితే ఒక్క జనసేన ఏదైతే తిరుపతి నియోజకవర్గంలో నిలబడిందో ఆ నియోజకవర్గం సంబంధించి తిరుపతి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ రావడం అనేది ఒక అద్భుతమే అని చెప్పేసి కూడా ఆర్ఎన్ శ్రీనివాసులు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రాజేష్తో కిరణ్, మహిళా న్యూస్ ప్రాంగణం.